హైదరాబాద్ మీరాలం చెరువులో పెను ప్రమాదం తప్పింది. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం పనుల్లో భాగంగా చెరువులోకి వెళ్లి ప్రమాదవశాత్తు చిక్కుకున్న 9 మంది కార్మికులను హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. కేబుల్ వంతెన నిర్మాణం కొలతల కోసం కార్మికులు బోటులో చెరువులోకి వెళ్లారు. బోటు చెడిపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి 9 మంది కార్మికులను సురక్షితంగా చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చీకటి కావడం, పైగా గుర్రపు డెక్క ఎక్కువగా ఉండడంతో చెరువులో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చడం కష్టమైంది. సెల్ ఫోన్ లైట్లతో చెరువులో చిక్కుకున్న వాళ్ల ఆచూకీ చెప్పగా టార్చ్ లైట్లతో డిఆర్ఎఫ్ బృందాలు అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నాయి. ముందుగా 4గురిని బోట్లో ఒడ్డుకు చేర్చారు. రెండోసారి మిగిలిన 5గురిని తీసుకువచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమను కాపాడిన హైడ్రా బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. వాటర్ లెవెల్ ఎంత ఉంది, సాయిల్ ఏ క్వాలిటీ సాయిల్ ఉంది, రాక్ అనేది ఎంతలో ఏ లెవెల్లో టచ్ అవుతుందో చూసుకుంటాము. అయితే రోజు మాదిరిగా డైలీ 8 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోయాము. ఈవినింగ్ డ్యూటీ చేసుకొని రిటర్న్ వస్తుండగా మనకి ఇంజిన్ రిపేర్ అయిపోయింది సార్. ఇంజిన్ రిపేర్ అయిపోవడంతో మెకానిక్ ఫోన్ చేసాము. నేను సరే అవ్వదు, బయటికి రావాలని చెప్పేసి అన్నారు. ఆ టైంలో మనం 100కి కాల్ చేసాము. కాల్ చేస్తే హైడ్రా టీం వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనకి మీకేం పర్లేదు, మేము వస్తున్నాము, ఒక 15 మినిట్స్లో వస్తున్నాము, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి మాకు 10 నిమిషాలకి మాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పేసి చెప్పారు సార్. ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కొని మేము వచ్చామని చెప్పేసి దగ్గరికి వచ్చి మమ్మల్ని ఒడ్డుకి తీసుకొని వచ్చారు సార్.